అభివృద్ధి మార్గంలో నడిపించి అందులో భాగస్వామిని అయిన సంతోషం మీతో పంచుకుని కలిసి పనిచేసేదానికి ఇవాళ ఆ అదృష్టం దక్కినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడే పనిచేసి జాయింట్ కలెక్టర్గా అదే సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా పనిచేసే అదృష్టం రావడం, మళ్ళీ ఇదే గడ్డ మీద నుంచి పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అదృష్టం రావడం, మళ్ళీ మీతో పాటు కలిసి పనిచేసే అవకాశం రావడానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కేసీఆర్ సార్ గారికి, అదేవిధంగా మన హరీష్ అన్న మన జిల్లా మాజీ మంత్రివర్యులు గారికి, కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అయితే ముఖ్యంగా మీకు 3-4 విషయాలు చెప్తాను. నా గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మీతో పాటు కలిసి పనిచేశాను. ఒక అధికారిగా, ఐఏఎస్ ఆఫీసర్గా మీ అందరితో పాటు పనిచేసి ఈ ప్రాంత అవసరాలు తెలుసుకొని ఈ అవసరాల మేరకు ప్రభుత్వ పథకాలను అమలు చేసి లబ్ధి ఈ ప్రజలందరికీ కూడా చేరే విధంగా ఒక అధికారిగా నా బాధ్యత నిర్వహించానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగానైతే నేను ఒక అధికారిగా ఇక్కడ బాధ్యత నిర్వహించానో దాన్ని మెచ్చి ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్కు లేని అదృష్టం సుమారుగా 7.5 సంవత్సరాలు నాకు ఇక్కడ మీరందరూ కూడా అవకాశం ఇచ్చి మీలో ఒక్కన్నై మీతో పాటు పనిచేసే అవకాశం ఇచ్చినారు. దాన్నే ఆ అవకాశమే నన్ను ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మీ ముందు నిల్చుండే అదృష్టం నాకు కలిగిందని చెప్పేసి సవినీయంగా మీ అందరికి కూడా మనవి చేసి చెప్తా ఉన్నాను. అయితే కలెక్టర్గా కొన్ని పరిధులలో పనిచేశాం. కలెక్టర్గా ప్రభుత్వ పథకాలన్నీ కూడా బాగా చేసుకున్నాం. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సిద్దిపేట జిల్లాలో చేశాం. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసుకున్నాం. భారతదేశంలో సిద్దిపేట జిల్లా అంటే అవార్డుల జిల్లాగా అన్ని కూడా ఉత్తమ అవార్డులన్నీ కూడా సిద్దిపేటకు వచ్చే విధంగా మనం చేసుకోగలిగామంటే అదంతా కూడా మీ తోడు, మీ సహకారం అని చెప్పేసి ఈ వేదికగా మీకు తెలియజేస్తా ఉన్నా. మన మంత్రివర్యులు, మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా మన ఎంబడి ఉండి ఈ ప్రోగ్రాంలన్నీ కూడా విజయవంతం చేయడం, వేదిక మీద ఉన్న నాయకత్వం, మీరందరూ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరూ కూడా కలిసి మనందరం పనిచేసినందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. అయితే ఇదే ప్రాంతం నుంచి మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం, అభ్యర్థిగా నిల్చుండే అవకాశం నాకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పుడు నాకు సంతోషం కలిగిన విషయం ఏంటంటే, ఏ ప్రాంతంలోనైతే అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం నుండి మళ్ళీ పార్లమెంటుకి ఎన్నికై ఆ ప్రాంత వాసులకు వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు రూపొందించే అవకాశం నాకు దక్కుతుందని చెప్పి చాలా సంతోషం వేసింది. అయితే ఏ కార్యక్రమాలు అయితే మనం ప్రజల కొరకు చేస్తూ ఉన్నామో అత్యున్నత చట్టసభలో, పార్లమెంటులో మన ప్రాంత గలం విప్పి మన ప్రాంతానికి కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ప్రోగ్రాంలు రూపకల్పన చేసి ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి, ఇన్స్టిట్యూషన్లు తెచ్చుకోవడానికి, ప్రజల బాగోగులు మంచిగా చూసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా ఒక విద్యా అర్హత ఉండి పోటీ పరీక్షలో నేను పాస్ అయి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా, జిల్లా కలెక్టర్గా ఎదిగి మీలో ఉన్నాను. సో అందుకొరకు నాకు విద్య గురించి కానివ్వండి, మహిళల గురించి కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేద కుటుంబాలకు ఏ విధంగా వారి బాధలు ఉంటాయనేది కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, జిల్లా అధికారిగా పూర్తిగా వివరాలు తెలుసుకున్నాను. వాటిని అర్థం చేసుకునే అవగాహన కలిగింది నా సుదీర్ఘ ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో. అయితే ఆ సమయంలోనే మీ అందరికీ చేదోడువాదోడుగా ఉండాలని ఎన్నో సార్లు నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున కావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో
అతి త్వరగా అత్యంత వేగంగా మీ అందరికి కూడా చేరవేసే ప్రయత్నం ఒక అధికారిగా ఒక జిల్లా కలెక్టర్గా మీ ముందుండి చేశానని చెప్పి గర్వంగా నేను ఈరోజు చెప్పుకుంటా ఉన్నాను. సంతోషం, ఒక తృప్తినిచ్చింది ఆ పదవి. అయితే ఆ పదవి తృప్తినిచ్చి మీ ఆమోదంతో సుదీర్ఘకాలం మీ దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చిన మీరు నాకు మళ్ళీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికకు అభ్యర్థిగా మీ ముందు ఉంచుకున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ అయితే 3-4 విషయాలు మీకు చెప్పాలి. ఒకటి, ఏదైతే నేను విద్యార్హులున్నాయి ఒక మంచి చదువుకొని యూనివర్సిటీలో మంచి మార్కులతో పాస్ అయి పోటీ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించి గ్రూప్ 1లో నేను ఒక డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగంలో జాయిన్ అయి ఇవాళ కలెక్టర్గా మీ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చిందంటే నాకు ఆ విద్య చదువుకునే అవకాశం తల్లిదండ్రుల నుంచి వచ్చిందని చెప్పి మీకు చెప్పుకుంటా ఉన్నాను. అయితే మన గ్రామాలలో పోటీ పరీక్షలు నిర్వహించడానికి, పోటీ పరీక్షలలో పాస్ కావడానికి మన విద్యార్థులకు హైదరాబాదులకు వెళ్ళి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో చదివి ఇండ్లు తీసుకొని రూములు తీసుకొని మెస్లలో భోజనం చేసి ఒక పోటీ పరీక్షలో పాస్ కావాలి అంటే, పరీక్ష ప్రవేశం చేయాలి అంటే, పరీక్ష రాయాలి అంటే, దానికి మంచిగా చదవాలంటే సుమారుగా 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబం మీద భారం పడుతుంది. మరి ఆ భారాన్ని మోయలేక, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక, తల్లిదండ్రులకు కూడా బరువు కాకుండా ఉండాలని మన పేద విద్యార్థులు ఇవాళ మంచిగా చదువుకోకుండా పోటీ పరీక్షలలో పోటీ పడకుండా వాళ్ళ జీవితం రాజీ చేసుకొని ఇంకా మాకు అది లాభం లేదు, మేము ఆ పోటీ పరీక్షలో పాస్ కాలేమని చెప్పి ఆలోచించుకొని వాళ్ళు ఎగ్జామ్స్ కూడా రాయకుండా వాళ్ళకి ఏదో ఉన్న జీవితంలో మన జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో జీవితాలు గడుపుతూ ఉన్నారు. మరి వాళ్ళ కొరకు ఒక మంచి అవకాశం కల్పించాలని, వారికి మంచి పరీక్షలు రాయాలని, మంచి మార్కులు సంపాదించాలని, పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై నాలాగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చెప్పేసి ఒక కోరికతోని నేను ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో నా ఓటర్లకి మీ అందరికి కూడా ఒక వాగ్దానం చేస్తా ఉన్నా. ఆ వాగ్దానం ఏంటంటే, ఏదైతే విద్యానిధి నేను పెడతా అన్నానో, ఏదైతే ట్రస్ట్ లాగా పెడతా అన్నానో, ఆ ట్రస్ట్ నుంచి మన పిల్లలకు చదువు కొరకు, పేద విద్యార్థుల చదువు కొరకు, మన క్యాడర్ పిల్లలకు చదువు కొరకు, వాళ్ళు ఎక్కడైతే మంచి పై చదువులకు డబ్బులు లేక మంచి విద్యను అభ్యసించకుండా విద్యా అవకాశాలు కోల్పోయే కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వారికి నా సొంత డబ్బులతోని కూడా ఒక ట్రస్ట్ పెట్టి అండగా ఉంటానని చెప్పేసి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. అది మీరు నన్ను దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా భగవంతుడు నాకు విద్యనిచ్చాడు, భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చిండు, భగవంతుడు నన్ను జిల్లా కలెక్టర్ని చేసిండు. మీ అందరి దీవెనలతోని ఒక మంచి అధికారిగా, దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఐఏఎస్ ఆఫీసర్గా నాకు గౌరవం దక్కింది సమాజం లోపల. మరి నాకు ఇంత ఇచ్చిన గడ్డకు సిద్దిపేట జిల్లాలో నేను కలెక్టర్గా మనకు మంచి ఆదరణ పొందిన విషయాన్ని నేను మరిచిపోతే లాభం లేదు. నా బాధ్యతగా నేను కొన్ని పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఏదైతే పీవీఆర్ ట్రస్ట్ పెట్టుకున్నానో, కుటుంబం సహాయంతో వాళ్ళ ఆమోదంతో కొంత డబ్బు నేను ఏదైతే వెచ్చిస్తా ఉన్నానో అది నిరుపేద కుటుంబాలకు కావాలి. కలెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను. కలెక్టర్గా ఉన్నప్పుడు, జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి తల్లిదండ్రులు వచ్చి పిల్లలను తీసుకొచ్చి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఫీజు కట్టినా, 2వ సంవత్సరానికి నాకు డబ్బులు లేవు, ఒక 50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందించండి, నేను పలానా మల్లారెడ్డి కాలేజీలో ఫీజు కట్టాలి, లేకుంటే పలానా చైతన్య భారతి కాలేజీలో ఫీజు కట్టాలి అని చెప్పి చాలా తల్లిదండ్రులు అడిగారు. మరి వారికి నేను అధికారికంగా చేతనంత వరకు ప్రభుత్వ సహాయం చేయడం జరిగింది.
మరి ఆ విధంగా కొన్ని వెయ్యిల కుటుంబాలు ఉన్నాయి ఇవాళ మన మధ్యలో. అప్పు చేసి ఉన్నత చదువులకు చదివించే కుటుంబాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అప్పు తీర్చలేక ఉన్న భూములు అమ్ముకొని ఇబ్బందులు పడ్డ కుటుంబాలు కూడా మన దగ్గర బాగా ఉన్నాయి. ఉన్నమాట వాస్తవమా కాదా అమ్మా? చెప్పాలి, వాస్తవమా? అది పరిస్థితి. సో ఆ కుటుంబాలకు మనం ఆదుకోవాలి, ఆ కుటుంబాలను మనం దగ్గర తీయాలి, ఆ కుటుంబాలకు మనం సహాయం చేయాలనే ఆలోచనతో ఇవాళ పీవీఆర్ ట్రస్ట్ అని ఒకటి పెట్టుకొని నిరుపేద కుటుంబాలకు తల్లిదండ్రులకు అండగా ఉండాలనేదే నా కోరిక. ఎందుకంటే భగవంతుడు చదువు ఇచ్చాడు, విద్యనిచ్చాడు. మరి నేను కూడా పోటీ పరీక్షల పాస్ అయి మీ ముందు ఇంత ఎత్తు ఎదిగి ఉన్నాను నేను ఇక్కడ. మరి నా విద్యను నా తోటి పేద విద్యార్థులకు ఇవ్వాలి. నా విద్య ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చిండో, నాకు ఏ అవకాశం ఇచ్చిండో, మరి నేను కొంతమంది యువతకు కూడా సహాయం చేయాలనేది నా ఆలోచన ఉండి మీ ముందు ఉన్నాను ఇక్కడ. ఇది కాకుండా ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఏదైతే పోటీ పరీక్షలప్పుడు ట్రైనింగ్ క్లాసులు పెట్టడానికి హైదరాబాద్కు పోయి 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు నియోజకవర్గ కేంద్రంలో మన సిద్దిపేటలోనే ఈ సిద్దిపేట రూరల్ మండలంలో ఉన్న విద్యార్థులకు ఇక్కడ ఉచితంగా ట్రైనింగ్ క్లాసులు పెట్టి వారికి బుక్స్ మెటీరియల్ స్టడీ మెటీరియల్ ఇచ్చి మంచి ఎక్స్పర్ట్స్ తోని కూడా పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తానని చెప్పేసి మీ అందరికి కూడా వాగ్దానం చేస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఏదో ఉత్త మాటలు చెప్పడం కాదు. దయచేసి నన్ను విశ్వసించండి. మీ అందరికి కూడా తప్పకుండా సక్సెస్ఫుల్ గా ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మన పేద మహిళలకు, యూత్కి, యువతకి కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేద్దాం. మన శిక్షణా తరగతులు ఏంటంటే వాళ్ళ నైపుణ్యం నేర్పుకోవడానికి, యువతకి వాళ్ళకి ఏదైనా పని చేయాలి, హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేయాలి అంటే ప్రైవేట్ కంపెనీలకు ఇంటర్వ్యూలకు పోయినప్పుడు చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఏ పని అయితే చేద్దామనుకున్నారో ఆ పనిలో నైపుణ్యం లేక, ట్రైనింగ్ లేక, ఆ పని గురించి పూర్తి వివరాలు లేక అక్కడ ఉద్యోగ ఇంటర్వ్యూలలో వాళ్ళకి మంచి స్థానాలు దొరకట్లేదు. మరి అట్లాంటి వాళ్లకు శిక్షణా తరగతులు పెట్టి వాళ్ళ నైపుణ్యం పెంచే విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరినీ కూడా మరి జాబ్ మేళాస్ పెట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగ జాబ్ మేళా పెట్టి వాళ్ళందరికీ కూడా మంచి ప్రైవేట్ కంపెనీలలో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే విధంగా చూడాలని నా కోరిక. అయితే నా కోరిక ఒకటే, నేను భగవంతుడు ఏదైతే విద్యనిచ్చిండో, భగవంతుడు ఏదైతే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చిండో ఆ ఉద్యోగ ధర్మంగా మీ అందరితో పాటు పనిచేయడమే కాకుండా ఎంపీగా నేను మీ అందరి సమక్షంలో మీ అందరికి కూడా చాలా మంది నాలాగా ఉన్నత చదువులు చదవాలి, నాలాగా మంచి ఉద్యోగం సంపాదించాలి, సమాజంలో ఆ కుటుంబానికి వాళ్ళ సేవలు అందించాలి, ఆ ఆలోచనతోనే నేను ఈ కార్యక్రమం పెట్టుకున్నానని చెప్పి సవినీయంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇది కాకుండా ఏదైతే ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటున్నామో 9 నెలల్లో నేను గెలిచినాక ఫంక్షన్ హాల్ కడతా అని చెప్పి మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. ఏ ఫంక్షన్ హాల్లోనైతే మన నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు ఫంక్షన్ హాల్లో సుమారుగా 70,000, 80,000, ₹1,00,000 వాళ్ళకు ఫీజు కట్టాల్సి వస్తుంది, ఛార్జీలు అవుతా ఉన్నాయి. అందుకొరకు వాళ్ళకి ఏ మాత్రం ఖర్చు లేకుండా ₹1 అంటే రూపాయి ఫీజుతోనే వాళ్ళందరికీ కూడా శుభకార్యాలకు వాళ్ళ ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా ఫ్రీగా, కరెంటు అయినా ఏదైనా కూడా ట్రస్టే ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక మంచి ఆలోచనతో నేను రాజకీయాలకు వస్తున్నాను. ప్రత్యక్ష రాజకీయాలకు నేను మంచి ఆలోచనతో వస్తున్నప్పుడు తప్పకుండా నా నుంచి సమాజానికి కొంత లాభం జరగాలి, కుటుంబానికి కొంత నాకు అండ ఉంది, ఉమ్మడి కుటుంబంలో నాకు అన్నదమ్ముల నుంచి సపోర్ట్ ఉంది, వాళ్ళందరి సహకారంతో కొంత డబ్బు పోగు చేసి మీ అందరికి కూడా నేను ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా మీ అందరికి కూడా కష్టకాలంలో మీ ఎంబడి ఉండాలనేదే నా ఆలోచన. నన్ను నమ్ముతున్నారా, నమ్మట్లేదా? నమ్మేవాళ్ళు చేతులెత్తాలి. సంతోషం, అందరు ఎత్తిండ్రు, చాలా సంతోషం. మరి డల్లు కూర్చుంటే నాకు అనుమానం వస్తుంది. డల్గా కూర్చున్నారు, బాగా లేట్ అయిందని చెప్పి మీరు బాగా డల్గా అయిపోయినారు. అందుకొరకని చెప్పి నాకు నవ్వులు లేవు మీ ముఖాల మీద, అందుకొరకని చెప్పి నాకు డౌట్ వస్తూ ఉంది. అంతేనా కాదా? కరెక్టా కాదా? రైట్. సో అందుకొరకు జోరుగా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది.
సో అందుకొరకని చెప్పి నాకు అవకాశం ఇవ్వండి, మీ అందరికి కూడా మీలో ఒక్కరినై ఉంటా, మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినై ఉంటా. భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు, ఉమ్మడి కుటుంబం ఇచ్చిండు. ఒక 30 మందిని కలిసి ఒకటే ఇంట్లో ఒకటే భోజనశాల, మా అమ్మ మేము మనమన్లు 3 తరాలు కలిసి ఒకటే ఇంట్లో ఉంటాం, ఒకటే భోజనశాల, ఒకటే వంటగది. అయితే వాళ్ళందరి సహకారంతో నన్ను ఎంపీగా కేసీఆర్ సారు, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ కంటెస్ట్ చేయమన్నప్పుడు నేను ఇంట్లో అడిగా, మరి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పార్లమెంట్లో అడుగు పెడతా ఉన్నప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నికల్లో నిలుచున్నప్పుడు మరి నేను అందరిలాగా కాకుండా నేను ఒక సేవా దృక్పథంతో ప్రజలు నన్ను ఎప్పటికీ అంటే ప్రజలకు సేవలో ఉండాలి, మరి నా కుటుంబంలో ఉన్న ఆస్తి నాకు కొంత ఇవ్వండి, మీ సంపద నాకు ఇవ్వండి అని చెప్పి నేను అన్నదమ్ములను అడిగినప్పుడు వాళ్ళు నువ్వు పీవీఆర్ ట్రస్ట్ పెట్టుకో, పీవీఆర్ ట్రస్ట్లో నీకు తప్పకుండా కొంత డబ్బు ఇస్తామని చెప్పి నేను సుమారుగా 100 కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మీ అందరికి కూడా సేవలు అందించాలనే ఆలోచనతో వచ్చా. అయితే నేను మీతో పాటు లేను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీతో పాటు రాజకీయంగా ఉండి మైకులు పట్టుకొని స్పీచ్లు ఇచ్చి మీతో పాటు గత 5-6 ఎలక్షన్లలో ఓట్లు అడిగి ఇవాళ నేను ఎంపీ అభ్యర్థిని అయితే మీరందరూ నన్ను గుర్తుపట్టేవాళ్ళు. నేను కలెక్టర్గా ఉంటే మరి ఇందులో ఎంతమంది కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండ్రు? చాలా తక్కువ మంది వచ్చిండ్రు. మరి నన్ను కలెక్టర్గా మీరు చూడలే, కలెక్టర్గా నన్ను గుర్తుపట్టారు. మీరు పేపర్లో అప్పుడప్పుడు చూసుంటారు, కానీ నేను చేసిన పనులు మీకు ఇంకా మీ గుండెకు తట్టలేదని చెప్పి నాకు అనుమానం ఉన్నది ఇక్కడ. అందుకొరకు నేను చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కాకపోతే నాకు నేను చెప్పుకోకుంటే మీరు నన్ను గ్రహించరు, నన్ను నమ్మరు, నన్ను విశ్వసించరు. అందుకొరకని చెప్పి నాకు ఓట్లు వేయాలని బాధ, భయం నా దగ్గర ఉంది. కొద్దిగా ఉంటుందా ఉండదా? అందుకొరకని చెప్పి నేను చెప్తున్నా. ఒక ఉదాహరణ చెప్తా. నేనేంటి అనేది మీకు ఒకసారి చెప్తే మీరందరూ కూడా మీ ఊళ్ళో మీ కుటుంబ సభ్యులకు, మీ గ్రామంలో ఉన్న మహిళలకు, మీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా నా గురించి చెప్పి మన బీఆర్ఎస్ పార్టీకి, నాకు వెంకట్రామరెడ్డికి ఓట్లు బాగా వేయిస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఒక్క విషయం మీకు చెప్తా. నేనేంటి అనేది ఒక్క విషయం మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను విశ్వసిస్తున్నా. నేను చెప్పింది చేసి చూపిస్తాడు. ఈయన అబద్ధాలు ఆడాడు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, మనల్ని మోసం చేయాల్సిన అవసరం లేదని చెప్పి మీరు నన్ను నమ్ముతారనే ఆలోచనతో మీకు ఒక విషయం చెప్తా. నేను ఒక విషయం చెప్తా. అది పర్సనల్ విషయం, అంటే ఉద్యోగరీత్యా చేసిన విషయం. అది మీరు దయచేసి తప్పుగా భావించకండి. పెగ్గలు కొట్టుకోవడానికి చెప్పట్లేదు, నాకు నేను గొప్ప అని చెప్పుకోవడానికి చెప్పట్లేదు. మీ కుటుంబంలో సభ్యునిగా అంగీకరించండి అని మాత్రమే మీకు చెప్తా ఉన్నా. మీ కుటుంబంలో నన్ను తమ్మునిగానో, అన్నగానో, కొడుకుగానో చూడాలని చెప్పి మాత్రమే నేను చెప్తా ఉన్నా. చెప్పన్నా, సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు కలెక్టర్ ఇంట్లో, కలెక్టర్ బంగ్లాలో ఒక బాబు పనిచేసేవాడు. ఆ బాబు సిద్దిపేటలో ఉంటాడు. ఇప్పుడు పిల్లోడికి 26-28 ఏళ్ళు. చాలా మంచి అబ్బాయి. 5 సంవత్సరాలు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు నాకు రోజు ఛాయ్ చేసి ఇచ్చిండు, అన్నం తింటుంటే వడ్డించిండు, నా మంచి చెడు చూసుకున్న బాబు. అయితే నేను ఇక్కడ రిజైన్ చేసిన, హైదరాబాద్కి వెళ్ళిపోయినా. హైదరాబాద్లో ఉన్నాక నేను ఉద్యోగం నుంచి ఇక్కడ మానేసి హైదరాబాద్ వెళ్ళిపోయినాక సంవత్సరానికి ఆయనకు ఒక సంవత్సరం తర్వాత, పోయిన సంవత్సరం మార్చి 2వ తారీఖు నాడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ఏంటంటే, మన సిద్దిపేట మెయిన్ స్ట్రీట్లో, మెయిన్ వీధిలో ఇనుప లారీలు, ఇనుప రాడ్స్, ఇనుప సరాకలతోని ఒక లారీ ఆగి ఉంది. ఆ లారీ చీకట్లో లైట్ లేకుండా ఆగి ఉంటే మోటార్ సైకిల్ మీద పోతూ ఆ సలాకలకు గుచ్చుకుంటే కడుపులో ఉన్న పేగులన్నీ కూడా బయటికి వచ్చి రక్తమై రోడ్డు మీద బేహుష్ అయి పడిపోయినాడు. ఆయనను సిద్దిపేట హాస్పిటల్కి తీసుకుపోతే, సిద్దిపేట హాస్పిటల్లో ఈ కేసు మేము పట్టాం, ఇది యశోదాకు తీసుకుపోండి, హైదరాబాద్కి తీసుకుపోండి, మనిషి బతుకుతాడో అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్కు పంపించిండ్రు. అయితే భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఆ టైంలో అక్కడ హాస్పిటల్లో ఉన్న ఒక వ్యక్తి
ఆ బాబు అనే పిల్లోని గుర్తించి ఈ బాబు కలెక్టర్ దగ్గర పనిచేసిండని చెప్పి నా నంబరు ఎవరి ద్వారానో తెలుసుకొని రాత్రి 11:30కు నాకు ఫోన్ చేసిండు. ఆ పిల్లోడు రోడ్డు మీద పోయే పిల్లోడు. ఆ పిల్లోడు ఫోన్ చూస్తే, సార్ నేను ఫలానా, నేను మీకు పరిచయం లేదు, కానీ మీ దగ్గర పనిచేసిన బాబు యశోద హాస్పిటల్కి అంబులెన్స్లో వస్తాడు, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు, బతుకుతాడో బతకడో అని చెప్పి డాక్టర్లు చెప్పిండు అన్నారు. నేను ఉటావుటిన యశోద హాస్పిటల్లో అరేంజ్మెంట్ చేసి ఉదయాన్నే డాక్టర్ ప్రసాద్ బాబు గారని పెద్ద ఆపరేషన్ చేయాలి. పేగులన్నీ సెప్టిక్ అయిపోయినాయి, పేగులన్నీ కట్ చేయాలి, పేగులను ఆ పేగులను లోపల పెట్టి కుట్టే పరిస్థితి లేదు. సో పేగులన్నీ బయటపడుతున్నాయి. ఆ టైంలో డాక్టర్కు 2 చేతులెత్తి దండం పెట్టినా. సార్ బాబు నాకు 5 సంవత్సరాలు సేవ చేసిండు, బాబు సేవల్ని నీ జీవితంలో మర్చిపోలేను, మరి బాబును కాపాడుకోవాలి, మంచి వైద్యం ఇవ్వండి సార్, అన్నిటికీ నేను ఉన్నా అని మొక్కుకున్నా. ఇంకొక మొక్కిన. ఇంకొక మొక్కు ఏంటంటే, ఆ బాబును మీరు బతికినాక ఆ బాబు కుటుంబం, నా కుటుంబం, బాబు నేను కలిసి తిరుమలకు పోయి వెంకటేశ్వరునికి తలనీలాలు ఇస్తా అని చెప్పి నేను మొక్కుకున్నా. ఆ తలనీలాలు మొన్న మార్చి 2 పోయిన సంవత్సరం 22లో హాస్పిటల్ అడ్మిట్ అయితే జూన్ 28 4 నెలల తర్వాత యశోద హాస్పిటల్ ఉండి 3 పెద్ద ఆపరేషన్లు చేసుకున్నాక కడుపులో పేగులన్నీ కూడా సెట్ చేసి కొంత పేగులు తీసేసి మళ్ళీ దాన్ని కుట్టి బతికిచ్చిండ్రు. ఆయనని తీసుకొని నేను మొన్న ఫిబ్రవరి 18 నాడు తిరుమలకు పోయి ఆయనకి ఎంటికలు ఇస్తేనే ఇగో నాకు ఈ గుండు ఉంది, చాలా మంది నన్ను కలెక్టర్గా ఉన్నప్పుడు గుర్తుపట్టినరు, ఈ గుండుతో ఇప్పుడు గుర్తుపడతలేరు. నాకు ఎలక్షన్లో నిలుచుంటా అని తెలియదు, బీఆర్ఎస్ పార్టీ నాకు టికెట్ ఇస్తారని తెలియదు నాకు. అందుకొరకని చెప్పి నేను బాబుతో పాటు పోయి మొక్కప్ప చెప్పుకోవాలి, మరి తిరుమల వెంకటేశ్వరుడికి మొక్కప్ప చెప్పుకున్నా. ఆయన దీవెనలతోని బాబు బతికిండు, నా మొక్కును అనుగ్రహించిండు దేవుడు. మరి బాబు మొక్కప్ప చెప్పుకోవాలని చెప్పి బాబుతో పోయినా నేను. బాబుకు ఒక 58 లక్షలు ఖర్చు అయినాయి హాస్పిటల్లో. ఆ 4 నెలలు 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్తో తీసుకొని 48 లక్షలు మా కుటుంబంలో అన్నదమ్ముల దగ్గర సొంత డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి వాళ్ళ బాబును బతికించుకున్నా. అయితే నేను ఒక విషయం చెప్పిన, అంటే నా మనసు అర్థం చేసుకోండి, నేను ఎవరో అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను మీలాగా రాజకీయంలో మొదటి నుంచి లేను, మీలాగా ప్రజాప్రతినిధిగా మొదటి నుంచి లేను. నేను అధికారికంగా ప్రజల మధ్యలోనే 25 సంవత్సరాలు పనిచేసిన, కానీ ఒక అధికారి హోదాలో పనిచేసిన, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది నాకు. నేను ప్రజాసేవ బాగా చేయగలుగుతా. ప్రేమ ఇచ్చి, మనసు ఇచ్చి, ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి, అనుభవంతో అబద్ధం ఆడకుండా మీ అందరి ఇమ్మడి ఉంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను నమ్మండి, నన్ను మీరు దీవించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. నన్ను దీవిస్తారా చెప్పండి అమ్మా గట్టిగా. అయితే నేను ఒకటి కోరుకుంటా, మీ అందరి సెల్ ఫోన్లల్లో కనీసంగా 400 నంబర్లు ఉంటాయా ఉండవా? 400 నంబర్లు కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు అందరికి 400 నంబర్లు ఉంటాయి కదా. సెల్ ఫోన్లో మన నంబర్లు ఉన్నాయి కదా, బంధువులవి, ఫ్రెండ్స్ అందరు కూడా. సో నేను రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నా, నా కొరకు ప్రతిరోజు 20 మందికి మీ నంబర్లకు వెళ్ళి ఫోన్ చేస్తారా? నాకు ఓటేయమని చేస్తారా? గట్టిగా గట్టిగా గట్టిగా. ఎస్, థ్యాంక్ యూ. సో నేను అనేది ఏంటంటే, మరి నేను మంచివాడిని అయి ఉండి మీ అందరి మధ్యలో ఉండి మీకు ఇంకా సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలి. తప్పకుండా నేను ఒక మంచి పార్లమెంట్ మెంబర్గా చిరస్థాయిలో మీ గుండెల్లో ఉండడానికి శ్రమిస్తా. కష్టపడే జీవి. నాకు ఈ సిద్దిపేట గడ్డ నాకు దేశంలో ప్రఖ్యాతి తెచ్చింది. అదే ఎంపీగా కూడా దేశంలో నాకు ప్రఖ్యాతి తేవాలని, నేను చనిపోయినా కూడా, ఈ నేల మీద నేను చనిపోయినా కూడా, నా ట్రస్ట్ కార్యక్రమాలు, నేను 5 సంవత్సరాలు చేసే సేవ 50 సంవత్సరాలు మీలో మీ పిల్లలు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి నా కోరిక, నా ఆలోచన. దయచేసి నాకు మీరు అవన్నీ గుర్తించి నాకు మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కలిస్తే మొన్న హరీష్ రావు సార్కి 12,000 మెజార్టీ ఈ రూరల్ మండలి ఇచ్చింది మీకు. నాకు ఈ 12,000 మెజార్టీ మళ్ళీ నాకు ఇస్తారా? గట్టిగా గట్టిగా
గట్టిగా థ్యాంక్ యూ. సో 12,000 మెజారిటీ నాకు మీరు ఇవ్వాలి. అయితే 12,000 మెజారిటీ మీరు ఇవ్వాలంటే మరి నాకు హరీష్ రావు సార్కి తేడా ఉన్నది. తేడా ఉన్నదా లేదా? ఆయన 6 అడుగుల బుల్లెట్, అవునా? జర్ర 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 ఉరుకుతూనే ఉంటాడు అనిగా. ఆయన మళ్ళీ ఇంత ఎత్తున్నాడు, ఎంతమంది ఉన్నా అగుపడతాడు. మరి నేనేమో చిన్నగా ఉన్నా, మరి నేను అందరికి అగుపడా. మరి నేను చేసిన పనులే అగుపడతాయి. మరి మీకు నేను చెప్పిన విషయమే మీకు గుర్తుండాలి. అందుకొరకు నన్ను మీరు ప్రచారం చేయాలి. నన్ను మీరు ప్రచారం చేస్తే కానీ నాకు ఓట్లు పడతాయి. హరీష్ రావు సార్ ఎలక్షన్ నిలుస్తున్నాడంటే టక్క టక్క టక్కన అందరికి ఓట్లు పడేస్తారు. మీరు ఎవరంటే హరీష్ అన్న టక్కన ఎత్తారు. మరి వెంకటరామరెడ్డి ఎవరు? ఎవరి వెంకటరామరెడ్డి అంటే మళ్ళీ మీరు చెప్పేటట్టు ఉండాలి. అందుకొరకే నేను చేసిన పనులు మీకు నేను చెప్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్తా, అంటే సిద్దిపేటలోనే ఇంకొక జరిగిన విషయం చెప్తా. ఆమె పేరు చెప్పా కాకపోతే ఆమె వివరాలు చెప్తా. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజావాణిలో ఒక ఆమె వచ్చింది. ఆమె ఒక కాగితం రాసి ఇచ్చింది. కళ్ళపొంటి నీళ్లు వారుస్తున్నాయి, ఏడ్చింది, మాట్లాడేదందుకు ధైర్యం వస్తలేదు. చిట్టి ఇచ్చి మీరు చదువుకొని నాకు ఫోన్ చేయండి సార్ అని చెప్పింది. ఆ చిట్టిలో ఇంత పెద్దగా రాసింది, ఆమె బాధలన్నీ రాసింది, ఆమె ఉన్న పరిస్థితి రాసింది. రాసినాక ఆ చిట్టి నేను మా పిఏకి ఇచ్చిన. భోజనం టైంలో చదువుకుంటా, సోమవారం నాడు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరిది అయిపోయినాక భోంచేస్తున్నప్పుడు చదువుకుంటా, నువ్వు అట్నే పెట్టుకో అని చెప్పి మా సీసీకే నేను ఆ చిట్టి ఇచ్చిన. ఆ సీసీ ఆ రోజు చాలా మంది ఉంటారు సోమవారం నాడు. ఆ చిట్టి ఎక్కడో పడేసిండు. నాకు ఆమె ముఖం గుర్తొస్తుంది. ఆ కండ్ల పొంటి నీళ్లు గారినాయి, ఆవేదన ఉంది, చెప్పాలని ఉంది ఆమెకు. నన్ను మాత్రం కలిసే అవకాశం లేకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. సో బాగా ఎతికించుకున్నా, ఎక్కడో ఆఫీసులు దొరుకుతుంది ఆ చిట్టి, పాపం ఇబ్బందిలో ఉన్నట్టుంది ఆమె. మరి నేను కలెక్టర్, నా బాధ్యత కలెక్టర్గా నేను ఆమెకు నా దగ్గరికి చెప్పుకోవడానికి వచ్చినప్పుడు నేను పని చేయాలని అనుకున్నా. కాకపోతే ఒక 2 వారాలు చూసిన, మళ్ళీ వస్తుందేమో సోమవారం నాడు అని. ఆ భగవంతుడు నాకు అదృష్టం ఇచ్చిండు. మళ్ళీ ఖచ్చితంగా 2 నెలల తర్వాత మళ్ళీ ఆమె వచ్చింది. వచ్చి అమ్మ నువ్వు చిట్టి పోయింది, నాదే తప్పు, నువ్వు ఇచ్చిన చిట్టి నేను చదువుకోలేకపోయినా, నీకు నేను మళ్ళీ ఫోన్ చేయలేకపోయినా, మరి నీ సమస్య ఏంటని చెప్తే ఏడ్చుకుంటూ ఆమె నాకు 2 విషయాలు చెప్పింది. కిరాయి ఇంట్లో ఉంటున్నా, నా భర్త తోపుడు బండిలో గప్చిప్లు చేసి అమ్ముతాడు సిద్దిపేట వీధులల్లా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఫీజు కట్టలేకపోతున్నా, వాళ్ళ ఇంటికి కిరాయి ఇంట్లో ఉంటున్నా, నాకు ఆల్రెడీ అప్పు 1,50,000 ఉంది, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా, నేను ఆత్మహత్యనే నా శరణ్యం, నాకు ఇప్పుడు ఆత్మహత్య తప్పితే నా పిల్లల్ని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా, నాకు భర్త సంపాదన సరిపోతలేదు, అప్పుల పాలైపోయింది కుటుంబం అన్నది, ఎవరు లేరన్నారు. తక్షణమే వాళ్ళ వివరాలు కనుక్కొని 7.5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి 2 రోజులలో శాంక్షన్ చేయించి 1,50,000 రూపాయలు ఏదైతే అప్పు ఉందో ఆ అప్పు నేను డబ్బులు ఇచ్చి అప్పు తీర్పించి మన చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారితో, వాళ్ళు పద్మశాలీలు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారితో మన మెయిన్ స్ట్రీట్లో ఒక బట్టల షాప్ పెట్టించి మన చైర్మన్ రాజనర్సుతో రిబ్బన్ కట్ చేయించిన అని చెప్పి మీకు చెప్తా ఉన్నా. ఆ రిబ్బన్ కట్ చేయడమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆపదలో ఉన్నప్పుడు చూసుకొని పెద్ద బిడ్డను ఇంజనీరింగ్ చదివించడం కూడా జరిగిందని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఆ విధంగా చేసి మనం సిద్దిపేటలో 2,500 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కట్టుకున్నామో, మళ్ళీ మంత్రి హరీష్ రావు గారు అప్పుడు మంత్రి గారికి చెప్పి, సార్ ఈరోజు ఆమెకు లాటరీలో రాలే, అది దురదృష్టం పాపం, రాకుంటే మంత్రి హరీష్ రావు, అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారికి చెప్పి, ఇట్లా పేద కుటుంబం సార్, నేను కొంత శాంక్షన్ చేసిన, కొంత సాయం చేసినాం, ఆదుకున్నాం, మరి ఆమెకు ఇల్లు ఇవ్వాలి అంటే అప్పుడు హరీష్ రావు సార్ ఒప్పుకొని ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేసిండ్రు. వారి శాంక్షన్ మేరకే ఇవాళ డబుల్ బెడ్రూమ్లో భార్య భర్తలు ఆ 2 ఆడపిల్లలతోని మంచిగా కుటుంబం జీవిస్తూ ఉంది. సో ఇట్లాంటి ఉదాహరణలు కొన్ని కోకొల్లలు ఉన్నాయి. అయితే నా కలెక్టర్గా కొన్ని పనులు చేయగలిగా. ఇట్లాంటి పనులు మన నియోజకవర్గంలో
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎల్లప్పుడూ మీ వెంట ఉండి ఇలాంటి సహాయం చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా సవినయంగా చెప్పుకుంటా ఉన్నా. నన్ను విశ్వసిస్తారా? నన్ను నమ్ముతున్నారా? చెప్పాలి, ఈ అమ్మ చెప్పాలి. నమ్ముతున్నారా? థ్యాంక్ యూ. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరందరూ కూడా ప్రతిరోజు మీ సెల్ ఫోన్లో ఉన్న నంబర్లకి, మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే కుటుంబాలకి ఫోన్ చేసి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ టికెట్ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పాలని చెప్తూ మీ అందరి సహకారం ఉండాలి. మీలో ఉండి మీ కుటుంబ సభ్యుడిని అయి అన్ని కార్యక్రమాలు నేనేదైతే ప్రామిస్ చేశానో, నేను విద్య కొరకు, యువత ట్రైనింగ్ కొరకు, కోచింగ్ సెంటర్ల కొరకు ట్రస్ట్ పెడతా అని చెప్పా. గెలిచిన 30 రోజుల్లోపు జూన్ 3 నాడు రిజల్ట్స్ ఉన్నాయి, జూన్ 4 నాడు రిజల్ట్స్ ఉన్నాయి. జూలై 4 లోపట ట్రస్ట్ కార్యక్రమాల్లో ఆవిర్భావం అవుతాయని చెప్పేసి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మ్యారేజ్ హాల్స్ ఉన్నాయో, ఏదైతే రూపాయికే ఛార్జ్ చేసి ప్రతి కుటుంబానికి ఫంక్షన్ హాల్లో డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ₹1 మాత్రమే ఛార్జ్ చేసి కరెంటు బిల్లు కానివ్వండి అన్ని కానీ నేను ట్రస్టే పెట్టుకుంటుందని చెప్తూ వాళ్ళందరికీ కూడా 50,000, 60,000, 70,000 ఆదా చేసే విధంగా, వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు కాకుండా చూసే విధంగా ఆ హాల్స్ కూడా 9 నెలల లోపు ఓపెన్ చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా వాగ్దానం చేస్తా ఉన్నా. సో ఈ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా కలెక్టర్గా నాకున్న నాలెడ్జ్తోని ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక మంచి పార్లమెంట్ సభ్యునిగా, మంచి ఎంపీగా మీ అందరి మధ్యలో ఉండి సేవలు అందిస్తానని చెప్తూ నన్ను అఖండ విజయంతో మీరు గెలిపియాలి. నేను మళ్ళీ ఇక్కడికి రాలేను. ఎందుకంటే సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని మండల్స్లో మన ఓటర్లు ఉన్నారు కాబట్టి, నేను అన్ని తిరగాలి కాబట్టి నన్ను మీరు ఇట్లాగే గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరు మీ సెల్ ఫోన్లో ఉన్న నంబర్లలో రోజు 20 మందికి ఫోన్ చేసి తప్పకుండా వెంకట్రామరెడ్డికి ఓటేయాలని చెప్తారని విశ్వసిస్తూ నాకు మాట ఇస్తున్నారా, ఇవ్వలేదా చెప్పండి. గట్టిగా హాలు మారుమోగాలి. మాట ఇస్తున్నామని చెప్పండి. మాట ఇస్తున్నారా? గట్టిగా మాట ఇస్తున్నారా? రోజు 20 మందికి ఫోన్ చేస్తారా? గట్టిగా అమ్మా, రోజు 20 మందికి ఫోన్ చేస్తారా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మన రూరల్ ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.